హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం ఎక్స్టర్నల్ ఐడెంటిటీ ప్రొవైడర్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ ఎక్స్టర్నల్ ఐడెంటిటీ ప్రొవైడర్స్? External identity providers in ASP.NET Core Identity are services that enables users to authenticate with the web application using their existing identity from a third-party service. సో ఈ వెబ్ అప్లికేషన్ కి ఏదైతే వెబ్ అప్లికేషన్ అనేది మనం డెవలప్ చేస్తున్నామో దానికి యూజర్ ని అథెంటికేట్ చేయడానికి ఇది మనకి ఎనేబుల్ చేస్తుంది ఎలా ఫ్రమ్ ది థర్డ్ పార్టీ సర్వీసెస్ మీన్స్ థర్డ్ పార్టీ సర్వీసెస్ నుంచి. సో ది యూజర్స్ ఐడెంటిటీ అండ్ అథెంటికేషన్ ఆర్ హ్యాండిల్ అవుట్ సైడ్ ది అప్లికేషన్. దట్ మీన్స్ ఈ అథెంటికేషన్ ఈ ప్రాసెస్ మొత్తం మనం వెబ్ అప్లికేషన్ లో కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ ది అప్లికేషన్ మనకి జరుగుతుంది. In the context of ASP.NET Core Identity, these external providers can include popular social media platforms like Facebook, Google, Twitter, Microsoft accounts, and etc. Like జనరల్గా మనం యూట్యూబ్ లో ఏదైనా మనకి ఎడిటింగ్ కోసం అని కానీ లేదంటే సమ్ అదర్ సాఫ్ట్వేర్స్ ఆన్లైన్ సాఫ్ట్వేర్స్ కి వెళ్ళినప్పుడు యాక్చువల్గా అదేంటంటే మనకి లాగిన్ అడుగుతుంది, రైట్? లాగిన్ అడుగుతుంది. సో లాగిన్ తో పాటు కూడా మనకి ఇక్కడ మైక్రోసాఫ్ట్ లాగిన్, ఫేస్బుక్ లాగిన్, లేదంటే ట్విట్టర్ లాగిన్, రైట్, గూగుల్ లాగిన్, ఇలా మనకి ఎక్స్టర్నల్ లాగిన్స్ అంటాం వాటిని. సో ఆ లాగిన్ కూడా అడుగుతుంది. అంటే మనం ఆల్రెడీ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇదంతా ప్రొవైడ్ చేయకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ ఐడి, పాస్వర్డ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లాగిన్స్ ఉంటే మనకి, అంటే సపోజ్ గూగుల్ ఆల్రెడీ లాగిన్ అయ్యాం అనుకోండి. సో ఆ క్రెడెన్షియల్స్ యూస్ చేసుకొని మనం లాగిన్ అనేది అవ్వచ్చు. అంటే వితౌట్ క్రియేటింగ్ అకౌంట్. సో మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వకుండానే మనం ఇది లాగిన్ అనేది అవుతాం. అంటే దట్ మీన్స్ ఇక్కడ అథెంటికేషన్ అనేది ఈ ఐడెంటిటీ ద్వారా మనం బై యూజింగ్ ఈ థర్డ్ పార్టీ కంట్రోల్స్ మనం చేస్తాం. సో దీనిలో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అథెంటికేషన్స్ ఉన్నాయి. సో వాటిలో వచ్చేసి మనకి గూగుల్ అథెంటికేషన్, రైట్? సో మాక్సిమం మనం గూగుల్ యూస్ చేస్తుంటాం. సో గూగుల్కి వచ్చేసి మనకి ఓత్ 2.0 క్రెడెన్షియల్స్ గూగుల్ ఏపీఐ కన్సోల్ యూస్ చేస్తాం. అలాగే ఇది వచ్చేసి మనకి మైక్రోసాఫ్ట్ .ASP.NET Core Authentication .Google. సో న్యూగెట్ ప్యాకేజ్ నుంచి మనం ఇది ఇంటిగ్రేట్ చేసుకుంటాం. అలాగే ఫేస్బుక్, అలాగే ట్విట్టర్ అండ్ మైక్రోసాఫ్ట్ అకౌంట్, క్లియర్. అండ్ అలానే లింక్డ్ ఇన్, గిట్ హబ్ అండ్ అమెజాన్. సో సపోజ్ ఇవి కనుక మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లాగిన్ అయి ఉంటే సపోజ్ ఎనదర్ థర్డ్ పార్టీ అప్లికేషన్ కి వెళ్తున్నప్పుడు మనం లాగిన్ అనేది లైక్ అక్కడ రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఈ థర్డ్ పార్టీ కంట్రోల్స్, ఈ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ మనం బై యూజింగ్ క్రెడెన్షియల్స్ ఏదైతే ఉంటాయో వాటిని యూజ్ చేసుకొని మనం ఆథరైజేషన్ అంటే మనం లాగిన్ అవ్వచ్చు, రైట్? ఆథరైజేషన్, అథెంటికేషన్స్ ఇవన్నీ కూడా మనం చేయొచ్చు అనమాట. క్లియర్. జస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్ అర్థమవుతుంది. సో లోకల్ అకౌంట్ ఇక్కడ మనకి ఏదైనా ఒక ఆన్లైన్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లోకి వెళ్ళాం, ఇక్కడ ఈమెయిల్ అని, పాస్వర్డ్ అని ఇలా అడుగుతుంది. అండ్ ఎక్స్టర్నల్ లాగిన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఫేస్బుక్ కానీ ఇలా. సో ఎప్పుడైతే ఈ మన అప్లికేషన్ నుంచి ఎప్పుడైతే మనం గూగుల్ అని హిట్ చేస్తామో, గూగుల్ ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే ఓకే, ఆ క్రెడెన్షియల్స్ తీసేసుకుంటుంది, రైట్? అంటే అథెంటికేట్ చేసేస్తుంది. అండ్ నెక్స్ట్ తర్వాత వచ్చేసి మళ్ళీ అగైన్ సైన్ ఇన్ విత్ గూగుల్, ఈ సైన్ ఇన్ విత్ ఈ గూగుల్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఈ గూగుల్ అకౌంట్ తో మనకి ఈ లోకల్ అకౌంట్ లోకి, లోకల్ వెబ్సైట్ లోకి మనం లాగిన్ అనేది జరుగుతుంది. క్లియర్. సో ఇది మీకు బేసిక్ ఒక ఐడియా అనేది ఉంది, ఆల్రెడీ ఇంతకుముందు చేసి ఉన్నారు. బట్ ఈ ఈ ఎక్స్టర్నల్ ప్రొవైడర్స్ ఎలా యూజ్ చేస్తాం, ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కాన్సెప్ట్ ఇవి వన్ బై వన్ చూద్దాం. సో ఇది జస్ట్ బేసిక్ ఇక్కడ ఇన్ డెప్త్ వెళ్ళట్లేదు, రన్ టైంలో మనకి క్లియర్గా అర్థమవుతుంది, రైట్? సో నెక్స్ట్ వీడియో నుంచి మనం గూగుల్ అథెంటికేషన్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేద్దామో చూద్దాం.